बाहर था, अब क्या ही कर दूंगा। नहीं पापा, यू आर इन डेंजर. హలో ఫ్రెండ్స్, తలపతి విజయ్ గారి కొత్త సినిమా ది గోట్ గురించి మీకు తెలియజేయడానికి ఈరోజు వీడియో చూద్దాం. ఈ సినిమా విడుదలైన మొదటి రోజునే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. విజయ్ గారి స్టార్డమ్ వల్ల మొదటి రోజు ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లు ఓపెనింగ్ అందుకుంది. ఈ వీడియోలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఎంత మొత్తంలో వసూలు చేసిందో తెలుసుకుందాం. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదలైంది. కానీ నార్త్లో ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్లు లేకపోవడం వల్ల కొంత నష్టం పోయింది. హిందీ మార్కెట్లో ప్రముఖమైన మల్టీప్లెక్స్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయలేదు, కానీ అయినా మంచి ఓపెనింగ్ని సాధించాయి. ఇప్పుడు మొదటి రోజు తమిళనాడులో పెద్ద రేంజ్లో వసూళ్లు రాబట్టింది. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎలాంటి పండగ లేకపోయినా విజయ్ గారి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనంగా ఆడుతుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా కొంత ప్రాబ్లం ఎదురైంది. కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు అయినప్పటికీ కర్ణాటక, కేరళ మాత్రం ఈ సినిమాకు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు రెండవ రోజు విషయానికి వస్తే మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లో కొంత డ్రాప్ కనిపించింది. కానీ వచ్చే కలెక్షన్లు వారాంతరంలో శని, ఆదివారాలు మంచి గ్రోత్ని కనిపించవచ్చు. మొత్తం 2 రోజుల్లో ది గోట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 121 కోట్ల రూపాయలను వసూళ్లు సాధించింది. నాన్ హాలిడేస్ అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతవరకు రాబడుతుందో, 500 కోట్లకు పైగా వసూలు రాబట్టగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి డైలీ బాక్సాఫీస్ కలెక్షన్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.